ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై టీమిండియా మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాక్పై విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో సెంచరీ సాధించాడు. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను మార్చి 2న న్యూజిలాండ్తో ఆడనుంది. ఆ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ ఇప్పటికే సెమీస్ చేరుకుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్ల గాయాలకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేస్తూ స్టార్ పేసర్ మొహమ్మద్ షమి కాలి మడమ గాయంతో ఇబ్బంది పడ్డాడు. కొద్దిగా అసౌకర్యంగానే ఆ ఓవర్ను పూర్తి చేసి మైదానాన్ని వీడాడు. ట్రీట్మెంట్ అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. పాక్ మ్యాచ్లో షమి మొత్తంగా 8 ఓవర్లు వేశాడు. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసిన షమి పాక్ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇబ్బంది పడుతూ బౌలింగ్ వేశాడు. ఇప్పటికే టీమిండియా సెమీస్కు చేరడంతో గాయంతో బాధపడుతున్న షమికి విశ్రాంతి ఇస్తే బాగుంటుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కాలి పిక్క గాయంతో పాక్ మ్యాచ్లో ఇబ్బంది పడ్డాడు. బాబర్ ఆజం వికెట్ను సెలబ్రేట్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కాలి పిక్క భాగంలో నొప్పి మొదలైంది. దాంతో అతడు కాసేపు మైదానాన్ని వీడాడు. చికిత్స అనంతరం రోహిత్ శర్మ ఫీల్డింగ్కు వచ్చినా ఫీల్డ్లో చురుగ్గా కనిపించలేదు. దీంతో సెమీస్ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం షమి, రోహిత్ శర్మ గాయాల విషయంలో అభిమానుల్లో ఆందోళన నెలకొని ఉంది. మరి ఈ ఇద్దరు న్యూజిలాండ్ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా లేక విశ్రాంతి తీసుకుంటారా అన్న విషయం తేలాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.